ఏపీ రాజధాని అమరావతినంటూ తాజాగా మరోసారి చంద్రబాబు ప్రకటించడంపై హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి. అయితే చంద్రబాబు యుద్ధ ప్రాతిపదికన అమరావతిని అభివృద్ధి చేయాలని ఆ ప్రాంతం మహిళలు కోరుతున్నారు. చంద్రబాబు హైదరాబాద్ ను ఎలా అభివృద్ధి చేశారో అమరావతిని కూడా అదే విధంగా అభివృద్ధి చేస్తారనే నమ్మకం తమకుందని చెబుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి ఉంటుంది అని చంద్రబాబు నాయుడు సభాముఖంగా తెలియజేశారు. ఈ నేపథ్యంలో అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు ఏమనుకుంటున్నారు, అసలు అమరావతి రాజధాని కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత 4 సంవత్సరాల పాటు విశాఖ రాజధానిగా ఉంటుంది అని చెప్పారు. అయితే అందుకే విశాఖ ప్రజలంతా కూడా అది నచ్చకే తరిమి కొట్టారు అంటూ కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఈ నేపథ్యంలో అమరావతి ప్రాంత మహిళలు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడుగుదాం. చెప్పండి, అమరావతి రాజధానిగా ఉంటుంది అని చంద్రబాబు నాయుడు కాసేపటి క్రితం మాట్లాడారు. మీకు ఏమనిపిస్తోంది? మళ్ళీ కూడా పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉందని మీకు ఏమని అనిపిస్తుంది? అమరావతి సృష్టికర్తే ఆయన అండి. ఇవాళ ఆయన చెప్పాడు అన్న దానిలో కొత్త ఏమి లేదు. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అతి త్వరగా ఈ యుద్ధ ప్రాతిపదికన అమరావతి అనేది డెవలప్ చేస్తాడని చెప్పి మేము అనుకుంటున్నాము. చేస్తారు కూడా. హైదరాబాద్ ఎట్టయితే అభివృద్ధి చెందిద్దో అదే విధంగా అభివృద్ధి చెందిద్దని ఒక ఆశతోట ఆయనకు మేము 33,000 ఎకరాలు ఇవ్వడం జరిగింది. చంద్రబాబు హయాంలో 5 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి ఇప్పుడు మళ్ళీ తిరిగి పునర్వైభవం సంతరించుకుంటుంది. మీ అమరావతి ప్రాంతంలో ఏమేమైతే బాబు గారు హామీ ఇచ్చారో అవన్నీ కూడా మళ్ళీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందనుకుంటున్నారా? ఏమేమి మీ రాజధాని ప్రాంతంలో వచ్చే అవకాశం ఉంది? ఏమి ఆగిపోయాయి? ఇప్పుడు శాశ్వత సచివాలయము, శాశ్వత హైకోర్టు, మరి మిగతా భవనాలన్నీ కూడా ఎక్కడికక్కడ పూర్తి చేస్తామని చెప్పి మేము మొన్న మధ్య వెళ్ళొచ్చాము. 200 అడుగు లోతు తీసి దానిలో ఐరన్ ఉంచి దాన్ని నిరుపయోగంగా చేసి పర్మనెంట్ సచివాలయానికి ఎట్లా ఉందో చూసాం. దాన్ని ఆయన యుద్ధ ప్రాతిపదికన ఇంతకు ముందులాగా టైం ఇచ్చేసుకోరు. ఎందుకంటే ఇప్పుడు ఎంత ఇబ్బంది పడ్డామో ఆయన గ్రహించాడు. మా రైతు బాధలు గ్రహించాడు, రాష్ట్రం బాధలు గ్రహించాడు. ఏ పని ఎప్పుడు చెయ్యాలో ఒక ప్లానుడ్గా చేస్తాడనే నమ్మకం ఉన్న నాయకుడు కాబట్టి ఇవాళ ప్రపంచం మెచ్చే నాయకుడు అయ్యాడు చంద్రబాబు గారు. అదేవిధంగా మాకు బాబు గారు చేస్తారన్న నమ్మకం అయితే బాగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు గెలిచి ప్రమాణ స్వీకారం అవ్వక ముందే, ఇంకా ఈ అమరావతికి రాకముందే ఆ చీకటి పోయి అమరావతి అంతా వెలుగులు వచ్చినాయండి. చక్కగా లైట్లు వేశారు, రోడ్లు బాగు చేస్తున్నారు, పిచ్చి మొక్కలు తీస్తున్నారు, మరి క్రైన్లు వచ్చి శుభ్రం చేస్తున్నాయి. రోడ్లన్నీ కూడా కళకళలాడుతుందండి. పూర్వ వైభోగం తిరిగి వస్తుంది అనే నమ్మకం మాకు బాగుందండి. చంద్రబాబు నాయుడు తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. మీ అమరావతి రాజధానికి పూర్వ వైభవం వచ్చిందని అనుకుంటున్నారా? ఎటువంటి కార్యక్రమాలు ఇక మీదట ఇక్కడ ఉండబోతున్నాయి? ఇవాళ చెప్పటం ఏంటి, చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ 2014లో ముఖ్యమంత్రి అయినప్పుడు బాగా అభివృద్ధి చేశారు. 2019లో ఆయన ఓడిపోయిన దగ్గర నుంచి అమరావతి రాజధాని అని చెప్పుకుంటానే వస్తున్నారు. ఎన్ని కేసులు పెట్టినా, ఆయన్ని జైల్లో పెట్టినా కూడా అమరావతి రాజధాని, అమరావతి ఊపిరి అని చెప్పి, ఆంధ్రప్రదేశ్కి అమరావతి ఊపిరి అని చెప్పి ఆ రోజు నుంచి చెబుతానే ఉన్నాడు. అమరావతి రాజధానిగా వెలుగు మళ్ళీ వచ్చింది, వెలుగుతుంది. ఇప్పుడే ప్రమాణ స్వీకారం కూడా అవ్వకముందే ఈ 4 రోజుల నుంచే మరి సీడ్ యాక్సెస్ రోడ్లో కానీ ఎక్కడెక్కడ మరి రోడ్ల మీద ఎక్కడైనా చెట్లు ఉంటే జంగిల్ని మరిపిస్తున్నాయి. 2019 నుంచి 5 సంవత్సరాల నుంచి అలాంటి జంగిల్ని కూడా ఇవాళ మరి యుద్ధ ప్రాతిపదికన ప్రమాణ స్వీకారం అవ్వకముందే ప్రొక్లైన్లతోటి క్లీన్ చేయించి స్ట్రీట్ లైట్లు వేసి మరి అంతా కూడా క్లీన్ చేస్తున్నారు. ప్లాట్లను కూడా అభివృద్ధి చేస్తారు. మరి మాకు కౌళ్ళు కూడా వేస్తారు. సిఎస్ గారు వచ్చారు మొన్న మా ప్రాంతానికి, శంకుస్థాపన చేసిన ప్రాంతానికి నీరబ్ కుమార్ ప్రసాద్ గారు వచ్చారు. మరి వారు కూడా చెప్పారు సిఆర్డిఏ కమిషనర్ చేత మరి ఇవన్నీ కూడా మరి కౌళ్ళు వేపియాలి, మరి మీకు కౌళ్ళు లేవు కదా, అసైన్డ్ రైతులకి ప్రాబ్లమ్స్ ఏంటి, మరి ఏమేంటి, మరి ఎండోమెంట్స్ భూములు ఉన్నాయి అయ్యేంటి, మరి అటవీ శాఖ భూములు ఉన్నాయి అయ్యేంటి, అన్నీ కూడా క్లియర్ చేసి ప్రభుత్వంతో మాట్లాడి క్లియర్ చేసి మీకు కౌళ్ళు వేపిస్తామని చెప్పి వాగ్దానం చేశారు. కూటమి గెలిచింది, అమరావతి నిలిచిందండి. ఇదైతే మా నినాదం. ఇప్పుడు నిజంగా బాబు గారు మళ్ళీ వస్తాం, మాకు చాలా ఆనందంగా ఉందండి. బాబు గారి విజనరీ మీద నమ్మకం అండి. రాష్ట్రం మొత్తం ఆయన విజనరీ మీద, పక్క రాష్ట్రాలు ఆయన చరిష్మా మీద, పక్క దేశాల్లో ఆయన తీసుకొస్తాడు, ఆయన చరిష్మా మీదే నమ్మకం. నిజంగా బాబు గారు అంటే ఆయనకి ప్యాషన్ డెవలప్ నిజంగా తప్పకుండా చేస్తాడు. పక్క దేశాల నుంచి ఆయన తెస్తాడని మా అందరికీ నమ్మకం అండి. ఇది వాళ్ళ ముళ్ళ కిరీటమే. ఆయన వాళ్ళు కూర్చోవాలంటే కుర్చీ ముళ్ళ కిరీటమే, నెత్తి మీద ముళ్ళ కిరీటమే. ముఖ్యమంత్రిగా ఆయన వచ్చారు. కానీ అమరావతి చాలా బాగుంటుంది అనుకుంటున్నాం అండి. బాబు గారు ఒక అడుగు దిగి కూడా
కాదనుకున్న పొత్తులు మళ్ళీ చేర్చుకొని అమరావతి కోసం కేవలం అమరావతి రైతులను అన్యాయం చేశాం. ఆ రోజు ఒక్క మాటతో భూములు ఇచ్చారు, వాళ్ళకి రుణపడి ఉన్నాను, వాళ్ళ కష్టాన్ని తీర్చాలన్న ఉద్దేశంతో ఆయన ఒక అడుగు దిగి పవన్ కళ్యాణ్ గారు అందరితో సహకారంతో ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు. ఈరోజు మొదటి మీటింగ్లోనే అమరావతి రాజధానిని ఏకైక రాజధానిని ప్రకటించారు. ఆ వార్త చాలా శుభసూచకం. కానీ ఇంకా డెవలప్ చేయాల్సింది ఉంది కాబట్టి ఇంకా బేషమ్యాలకు పోకుండా ఇంకా నిధులు తీసుకొచ్చి ఇక మళ్ళీ లేట్ చేయకుండా గత 3 సంవత్సరాల్లో ఈ యొక్క శాశ్వత బిల్డింగ్లు, ఈ యొక్క ప్రాజెక్టులు, కేంద్రం నుంచి రావాల్సిన ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. అమరావతి రాజధాని అని చంద్రబాబు నాయుడు ప్రకటన ఏదైతే చేశారో ఆయన ఉన్నటువంటి విజనరీతో తిరిగి అమరావతి పునర్వైభవం సాధించుకుంటుంది. దీంతో పాటుగా ఏదైతే అమరావతి రైతుల మీద ఇప్పటి వరకు పెట్టినటువంటి కేసులు ఉన్నాయో, ఈ 5 ఏళ్ల పాటు అనేక రకాలైన కేసులు పెట్టారు. ఆ కేసులన్నింటినీ కూడా మాఫీ చేసే విధంగా చంద్రబాబు నాయుడు చొరవ తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ హరీష్తో కాంతి, HM TV, అమరావతి నుంచి.